1 గ్లాస్ దాకా మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని ఒక 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ మినపప్పుని ఒక 3 లేదా 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్‌లో 3 గ్లాస్ దాకా ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి క్లీన్ చేసుకొని మరీ ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే మీరు నానబెట్టినటువంటి మినపప్పుని గ్రైండ్ చేసుకుంటారు కదా! సో, దాన్ని గ్రైండ్ చేసుకునే దానికన్నా ముందు ఈ ఇడ్లీ రవ్వను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా నానబెట్టుకున్నటువంటి ఈ మినపప్పుని ఒక మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం అన్నంను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా అన్నంని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ ఇడ్లీ రవ్వని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా ఓవర్ నైట్ అంతా పులియనివ్వాలి.